పెళ్లి చేసుకుందామా? ఇప్పుడే. 1 year నుంచి చెప్తున్నావు, కొత్తగా ఏమనంటే చెప్పు. నమ్మవు కదా? చెప్తా. ఇప్పుడే మా డాడీకి కాల్ చేసి మన గురించి చెప్పేస్తా. డాడీ, చిట్టి తల్లి నిత్య, ఏం కావాలమ్మా? పెళ్లి కావాలి. సరేనమ్మా. లవ్ యూ డాడీ. అమ్మని కూడా అడిగేద్దామా ఒకసారి? ఎవరితోనే మాట్లాడుతున్నావు? నేను చెప్పను. సరే వెళ్దాం పద. ఒక్క నిమిషం, మాకు డాడీ కాల్ చేస్తున్నారు. హలో. అది కాదమ్మా, నేను చెప్పేది విను. హలో. తను చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు. అయినా నా పెళ్లి గురించి నేను చూసుకుంటా కదా. అది కాదమ్మా, నేను చెప్పేది విను. హలో ఆంటీ, నేను నాని. ఆంటీ నేను చెప్తా. ఆంటీ ఆంటీ సరే ఆంటీ. ఆంటీ సరే ఆంటీ. ఆంటీ అలాగే ఆంటీ. సరే సరే ఆంటీ. ఊరు నాయను అర్జెంట్ కట్ చేసి. మీ మమ్మీ అంటే బాబు చదువు గురించి తప్ప ఇంకేం మాట్లాడదా? చిన్నప్పటి నుంచి టీవీ 9 డిబేట్ లో చదువుకోండి ఫస్ట్ అని చెప్తూ అలా అయిపోయింది మా అమ్మ. మీ డాడీ చాలా గ్రేటే బాబు కదా. అవును. పాపం. నాకు ఆకలేస్తున్నాని. ఇది మాత్రం టైంకి గుర్తొస్తుంది. పద. నాని, నీకేమైనా కావాలా? నాకేమొద్దు. ఇంతకీ నా వాలెట్ తెచ్చానా మర్చిపోయానా? నాని, ఒకసారి నా వాలెట్ ఉందో లేదు చూడు బ్యాగ్ లో. వాలెట్టా? ఈ పేపర్స్ ఏంటే? అదా, ఆ లెటర్ నీకే రాశాను, Feb 14th ఇద్దామని. వాలంటైన్స్ డే వెళ్ళిపోయిన 1 month గుర్తొచ్చింది. ఏం చేసుకోవాలి ఇప్పుడు దీన్ని? మై లవ్ ఫర్ యూ హ్యాస్ నో ఎండ్. గజనీ బ్రెయిన్తో రాసిన చాలా ఫీల్తో స్టార్ట్ చేసింది. నీతో ఇదే చెప్పాలని చాలా అనుకుంటున్నా, కానీ మర్చిపోతున్నా. మర్చిపోకూడదనే ఈ లెటర్ రాస్తున్నా. అసలు నిన్నెలా మర్చిపోతాను? ఇందులో మర్చిపోవడం తప్ప ఇంకేముంది? మర్చిపోయి మొహంది. ఇంకేం రాసిందో? ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ సో మచ్ రవి. రవియా? రవి 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 రవి. పర్సన్ మర్చిపోతే ఓకే, పేరునే మర్చిపోతే? ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది? నిత్య